రోషినీస్ లైఫ్ సీనియర్ ఫ్రెండ్. సో ఈరోజు రెసిపీ అయితే క్యాబేజీ పకోడీ ఎలా చేద్దామో చూద్దామండి. సో దానికైతే మనం క్యాబేజీ అనేది బాగా సన్న సన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకున్నాము. తర్వాత శనగపిండి అనేది మీ క్యాబేజీ క్వాంటిటీ ప్రకారం వేసుకోవచ్చు. సో నా క్యాబేజీ క్వాంటిటీ ప్రకారం నేను ఒక హాఫ్ కప్ పైన అయితే శనగపిండి కార్న్ఫ్లోర్. సో కార్న్ఫ్లోర్ అంటే ఏంటంటే కొంచెం మనకి పకోడీ అనేది క్రిస్పీనెస్ కోసం రావాలి కాబట్టి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్. బియ్యం పిండి వేస్తే మనకి పకోడీ అనేది మురమురలాడుతూ వస్తుంది. సో బియ్యం పిండి కూడా కొంచెం క్వాంటిటీకి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇవేమీ కొలతలు అని లేదు, క్యాబేజీ బైండ్ అయ్యేలాగా మనం పిండిని కలుపుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ వేస్తే అల్లం వెల్లుల్లి తెలియాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. బికాజ్ ఏంటంటే మనకి మసాలా ఫ్లేవర్ రావడానికి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే స్మెల్ వచ్చేస్తుంది. టేస్ట్కి తగ్గ సాల్ట్, కొద్దిగా పసుపు. తినే వాళ్ళైతే కారం ఎక్కువ, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ. సో నేనైతే ఒక అందాజుగా ఒక 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. ధనియాల పొడి నేను ఇష్టం చూపిస్తున్నాను ఇదే కాదు, ఏదైనా ధనియాల పొడి మా ఇంట్లో ఇదే ఉంది. కొంచెం ధనియాల పొడి. వాటర్ వేయకుండా మనం వేసుకున్న పిండ్లు, ఉప్పు, కారం అన్నీ కలిసేలాగా నీట్గా అయితే మిక్స్ చేసేస్తున్నాం. సో వాటర్ లేకుండా అదంతటికదే ఒక 5-10 మినిట్స్ వదిలితే వాటర్ అంతా వదిలిపోయి మనం వాటర్ వేసుకోకుండా నీట్గా బైండ్ అయిపోతుంది. ఇంకా ఈ కన్సిస్టెన్సీలో ఉప్పు కారం చూసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ క్యాబేజీని అయితే మనం పకోడీలాగా వేసుకొని సేమ్ పకోడీలాగా వేయించుకొని తీసేసుకుంటే క్యాబేజ్ పకోడీ రెడీ. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్.